स्वयं सिद्धाय नमः ओम सिद्धार्चित पदांबुजाय नमः ओम बीजापूर फलासक्ताय नमः। ఇది నా విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడము. అది వచ్చి October 12, 2024. నాకు తెలిసి సాటర్డే అనుకుంటా. సాటర్డే. సో ముహూర్తం అయితే అరౌండ్ 9:30 ఆ టైంకి వచ్చింది. అప్పుడు కట్టాలి అని చెప్పి అప్పుడైతే సింపుల్గానే చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. లైక్ నైబర్స్ ఇంకా బాగా దగ్గర రిలేటివ్స్ని పిలిచి వాళ్ళు వచ్చేప్పటికి టైం పడుతుంది కదా. ఈలోపు నేను రెడీ అయ్యి నార్మల్ బేసిక్ పూజ చేస్తాం కదా ఎవ్రీడే, అది చేస్తున్నాను అనమాట. నాకైతే అస్సలు జీరో అంటే జీరో నాలెడ్జ్. నేను ఎప్పుడు చేయను, నాకు అసలు ఏం తెలీదు. సో నన్ను అక్కడ గైడ్ చేస్తున్నారనమాట. మరీ స్పూన్ ఫీడింగ్ కన్నా కూడా దారుణంగా ఉన్నానన్నమాట. సో అందువల్ల మరీ చిన్నది కూడా చెప్పాల్సి వస్తుందని చెప్పి తిడుతున్నారు అక్కడ. ఆబ్వియస్లీ తిడితే మనకి వచ్చేది నవ్వే కదా. సో చెప్తూ ఉన్నారు, మంచిగా కోరుకో, ఏ ఆటంకాలు జరగకుండా మంచిగా అవ్వాలి, అన్ని పనులు ఏ విఘ్నాలు రాకూడదు అని దండం పెట్టుకో దేవుడికి అని చెప్తున్నారు. సో వాళ్ళు మా మమ్మీ మా పెద్దమ్మ నా చేయిస్తున్నారనమాట. సో వాళ్ళు చెప్పినట్టే నేను యాస్టీస్గా ఫాలో అవుతున్నాను. ఇది మా ఇంటి వెనకాల సైడ్ ఉండే తులసికోట అనమాట. సో నేను అక్కడ కూడా దండం పెట్టుకొని తిరుగుతున్నాను. అక్కడైతే కొంచెం స్లిప్పరీగా ఉంది, వాటర్ ఎక్కువ యూసేజ్ ఉంటుంది కదా, స్లిప్పరీగా ఉంది, కొంచెం జారిపోయాను. బట్ ఇట్స్ ఓకే. నేనైతే దండం పెట్టుకొని ఇంకా కోరుకుంటున్నాను అనమాట. అందరినీ అడిగేది ఒకటే కదా, ప్రాసెస్ ముందు వెనకాల, వెనకది ముందు, ముందుది వెనకాల చేయొచ్చు. అందరూ ఒకేలా చేస్తారని లేదు, మనకి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి మాకు ఎలా వస్తే అలాగే. నేనైతే ఒక్కటే అనుకుంటున్నాను మనసులో, దేవుళ్ళని నాకైతే ఏమీ తెలీదు, ఏమీ రాదు, మీరైతే ఏం ఫీల్ అవ్వద్దండి, మంచిగా చేయాలి అనేది అయితే ఉంటుంది కదా మనసులో, బాగా జరగాలి అని చెప్పి. సో నేను అదే పెట్టుకొని, నేను ఏదన్నా మిస్టేక్ చేసి ఉంటే ఇది ఇలా కాదు అలా చేయాలి అని అయితే నన్ను క్షమించేయండి అని చెప్పేసి. సో వెనకాల పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పసుపు దంచుతారు కదా, దానికోసం ఈ రోలు, ఇది మాది కాదు, మా ఎదురింటి ఆంటీ వాళ్ళవి. సో వాళ్ళని అడిగి తెచ్చుకున్నాము. సో మా మమ్మీ దానికైతే రాస్తున్నారు. యాక్చువల్గా మా చెల్లుండి ఉంటే ఇంకా చాలా బాగుండేది, వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అయింది. నాకైతే ఏం జరిగినా కూడా దాన్ని క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవడమే ఇంట్రెస్ట్. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఓకే ఆ రోజు అలా జరిగిందనమాట అని చెప్పి. సో దీనికి మా చెల్లి రాలేకపోయింది, తను జాబ్లో ఉంది. సో మేమే చేస్తున్నాము. నేను చేసేప్పుడు పాపం మా మమ్మీ కొంచెంసేపు, మా పెద్దమ్మ కొంచెంసేపు, అక్కడ మా అత్త వచ్చారనమాట. ఇక్కడ ఇంకో చేయి కనబడుతుంది కదా, మా మావయ్య వాళ్ళ వైఫ్. సో ఆమె నాకు చెప్తుంది, మమ్మీ వంగలేరు కదా పెద్దోళ్ళు, సో నేనే వంగి ఎక్కడెక్కడైతే వెలుతులుగా ఉన్నాయో అక్కడ అంతా రాస్తున్నాం అనమాట. సో మా అత్త నేను కలిపి పెట్టేసాము. అప్పుడు మా పెద్దమ్మ తీస్తున్నారు వీడియో. పాపం పెద్దోళ్ళు అయినా సరే ఎక్కడ మర్చిపోకుండా, విసుక్కోకుండా, వాళ్ళకి రాకపోయినా సరే ఫ్రేమింగ్స్ అవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి చాలా చోట్ల. సో అదంతా నాకు ఏమీ ప్రాబ్లం లేదు, అసలు తీయడమే ఎక్కువ కదా, ఆ టెన్షన్లో, ఆ పనులలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడము. సో వాళ్ళైతే నా కోసం, నాకు ఇంట్రెస్ట్ అని వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు చక్కగా తీస్తూ ఉన్నారు. అలా వీడియో తీస్తూ నాకు చెప్తున్నారు, అక్కడ అది చేయాలి, ఇది చేయాలి, నెక్స్ట్ ఇది అని చెప్పి. సో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మేము పసుపు రాసి ఇంకా బొట్లు పెడతాం అనమాట. అక్కడైతే నేను ఒక చోట పెట్టమంటే ఇంకో చోట పెట్టేశాను. మొత్తానికి నవ్వుకుంటూ పెట్టేసి ఇంకా అక్కడంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక క్లాత్తో క్లీన్ చేసి అక్కడ కూడా ముగ్గేయాలి అంటేను ముగ్గేసాం నేను మా అత్త కలిపి. సో ఈ ప్రాసెస్ అంతా జరిగే టైంకి ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు కదా. సో మా ఎదురింటి ఆంటీ వాళ్ళ అమ్మగారు, అంటే లైక్ అమ్మమ్మ గారు, వాళ్ళైతే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా, చాలా చూసి వచ్చి ఉంటారు, వాళ్ళకైతే అన్నీ బాగా తెలుస్తాయి. వాళ్ళే దగ్గరుండి యాక్చువల్గా మమ్మల్ని గైడ్ చేశారనమాట, ఏం చేయాలి అలా చేయాలి అని చెప్పి చెప్పడము. మా ఫ్యామిలీలో ఇదే ఫస్ట్ పెళ్ళి. అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అక్కది అయ్యింది, కానీ అప్పుడు మాకు అంత ఊహ తెలీదు, మేము ఇంకా స్కూల్ ఏజ్లో ఉన్నాము. సో మా డాడీ సైడ్ అయితే నాదే ఫస్ట్. సో ఆబ్వియస్లీ కొంచెం మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే అందరికీ టెన్షన్గా ఉంటుంది, తెలిసినవి కూడా మర్చిపోతాం ఆ టైంలో. అన్నీ కరెక్ట్గా చేస్తున్నామా లేదా వచ్చిన వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నామా, పలకరిస్తున్నామా అని అంతా ఉంటుంది కదా మైండ్లో. మనకు వచ్చినవి కూడా మర్చిపోతూ ఉంటాం, టెన్షన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చీర కనిపిస్తుంది కదా, ఎదురింటి అమ్మమ్మ గారు అనమాట. సో చెప్తున్నారు, అక్కడ మాకు ఏదో డౌట్ వస్తే అడుగుతున్నాము.
ఇక్కడ కూడా పూజ చేయాలా సంథింగ్ ఏదో అడుగుతున్నాము, అక్కడ అవసరం లేదు అని చెప్పారు. సో ఈలోపు నిదానంగా అందరూ రావడం స్టార్ట్ చేశారు. నేను లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ బాత్ చేయగానే నైట్ డ్రెస్ వేసుకున్నాను కదా, తర్వాత ఇంకా హాఫ్ సారీ వేసుకున్నాను కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని. అదైతే కొత్తదేం కాదు, పాతదే. ఈలోపు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆంటీస్ అందరూ బియ్యం కట్టడానికి క్లాత్ వేసుకొని అదే ఏమేమి చేయాలో ఉంటాయి కదా, లైక్ బియ్యం వేయడము, పసుపు వేయడము, కుంకుమ వేయడము, అరటిపళ్ళు, ఇలాగ అన్నీ పెడుతున్నారు. ఒక్కొక్కరికి బొట్లు పెడుతున్నారు. ఇంకా అలాగే నాకు కూడా పెట్టారనమాట. సో ఇంకా వాళ్ళే దగ్గరుండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చేశారు, మా చేత కూడా చేయించారు అన్నీ. అంటే లైక్ విఘ్నేశ్వర బియ్యం కట్టడం అనే ఇదంతా ఉంటుంది కదా, ఇది ఎలా జరగాలి అనేదంతా కూడా వాళ్ళే దగ్గరుండి ప్రతిదీ చెప్పి చేయించారు. సో అలా చేస్తున్నప్పుడు యాక్చువల్గా అక్కడ లైట్ పోయిందనమాట. ప్లస్ ఇంకా మాకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కిచెన్లో ప్లేస్ లేదు, ఇంకా అదే ప్లేస్. అందువల్ల అది కూడా అడ్డు రావడం వల్ల కొంచెం కంజెస్టెడ్గా అయిపోయింది, ఇరుగ్గా. ఫ్యాన్ ఒకటి వేసుకోలేదు, లైట్ కూడా లేదు, అందువల్ల అంత కొంచెం ఇబ్బందిగానే అయ్యింది. ఇక్కడ దండం పెట్టుకున్నాను, ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాను. అవన్నీ మూట కడతారు కదా, అవన్నీ ఇంకా మూట కట్టేసి మనకు కనిపించకుండా పెట్టేస్తారంట కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత చూడాలి మనం మళ్ళీ వాటిని. 16 రోజుల పండుగ రోజున అది మళ్ళీ తీసి దాన్ని పరవన్నము సంథింగ్ స్వీట్లా చేసి అప్పుడు కూడా ఒక రిచువల్లా చేస్తారు కదా, అప్పటి వరకు ఇంకా నేను చూడకూడదు అని అంటారు కదా. సో మూట కట్టడానికన్నా ముందే చేయాల్సినవి లైక్ అగరత్తులు వెలిగించడము, చూయించడము, అవన్నీ ఇంకా నా చేత చేయిస్తున్నారనమాట. సో నేను అక్కడ అదే చేస్తున్నాను. ప్రతిదీ వాళ్ళు చెప్తున్నారనమాట. ఎన్ని వెలిగించాలి అవి కూడా తెలియదు మనకి. వెలిగించిన తర్వాత ఎటు చూపించాలి, ఎటు తిప్పాలి, అలా ఇంకా జీరో నాలెడ్జ్ అంటే జీరో నాలెడ్జ్. ప్రతి ఒక్కళ్ళు విసుక్కోకుండా చాలా ఓపికగా నాకు చెప్తూనే ఉన్నారు, ఈచ్ స్టెప్. కొంచెము అమ్మమ్మలు, ఇంకా పెద్ద వయసు వాళ్ళు, లేదా ఆల్రెడీ పెళ్ళిళ్ళైన వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైన వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం బాగా నాలెడ్జ్ ఉంటుంది కదా. సో చెప్తున్నారనమాట. ఇక్కడ నేను అడుగుతున్నాను, గుచ్చు అంటే ఎక్కడ గుచ్చాలి అది కూడా తెలియదు మనకి. సో వాళ్ళు చెప్తున్నారు అక్కడ గ్లాస్లో ఆల్రెడీ బియ్యం ఉన్నాయి కదా, అక్కడ గుచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా ఇంకంతే, ఇంకా జరిగిందంతా నేను అలాగా వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ వస్తూ ఉన్నానన్నమాట. నాకైతే ఇలా రికార్డ్ చేసుకోవడం చాలా ఇష్టం. ఏ పనైనా సరే ఐదర్ ఫొటోస్లో అయినా ఉండాలి, లేదా వీడియో ఫార్మాట్లో అయినా ఉండాలి. అందులోనూ పెళ్ళంటే మనకి లైఫ్లో ఒకసారి చేసుకుంటాం కాబట్టి రికార్డెడ్ ఉండాలి. ఇది సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఫోటోగ్రాఫర్ని పిలవడము అదంతా ఏం పెట్టుకోలేదు, ఇంట్లో చేసుకునేటట్టే కాబట్టి ఇంకా నేను ఇలాగే చేస్తున్నాను. యాక్చువల్గా మా చెల్లి లేదని చెప్పాను కదా, ఎవరు లేరు ఆ టైంకి, నా ఫ్రెండ్స్ కూడా లేరనమాట వీడియో తీయడానికి. సో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి రమ్మని చెప్పింది. తను కూడా ఆ టైంకి బయట ఎక్కడ ఉంది వేరే బిజీ పనిలో, అవగానే వస్తా అని చెప్పింది. అలా అని చెప్పి వీడియోల కోసం మనం ఆగలేం కదా, మొత్తం వెళ్ళిపోద్ది. ఈలోపు మన పనులన్నీ చేసుకోవాలి కాబట్టి నేను అక్కడున్న పెద్దోళ్ళకే, పాపం వాళ్ళు వీళ్ళు అని లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారనమాట, ఒక్కొక్కరి చేతిలోకి. అంతేగాని ఎవ్వరు కూడా ఫోన్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టలేదు. నాకు అది నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ రోజు అలా తీసుకున్నాం కాబట్టే కదా మనకి చూడాలనిపించినప్పుడు అలా చూస్తూ ఉంటాము. సో ఇక్కడైతే మొత్తము అంతా అయిపోయింది. హారతి తీసేసుకొని నన్నైతే అందరి కాళ్ళకి దండం పెట్టుకోమని చెప్పారు. ఇదంతా పెట్టాల్సినవన్నీ వాళ్ళు పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక్కొక్కరికి కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఉన్నానన్నమాట. సో వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారు. సో అంత మంచిగా జరగాలి, ఏమీ ప్రాబ్లమ్స్ అలా ఏం జరగకూడదు. పెళ్ళి అంటేనే బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి కదా, ఎవరెవరికో ఏమేమో పోతూ ఉంటాయి, లేదా
ఒకరి వల్ల ఒకరు హర్ట్ అవుతూ ఉంటారు, చెప్పలేము, అందరినీ పట్టించుకోలేము కదా ఆ హడావిడిలోని. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. అలాంటి ఏం జరగకూడదు. మెయిన్ పెళ్ళిళ్ళలో మనం రెగ్యులర్గా వినేది ఏంటి, మాది ఆ గోల్డ్ ఐటమ్ పోయింది, లేదంటే మా వాల్యుబుల్ థింగ్ కనిపించడం లేదు, పోయింది, అది అయ్యింది, ఇది అయ్యింది అని. అలాంటిది అయితే అస్సలు అవ్వకూడదు అనుకున్నాం మేమైతే గట్టిగాని. మా వల్ల ఎవరికి ఏమీ ఎవరి వస్తువు ఏది పోకూడదు, ఎవరి వల్ల ఎవరు హర్ట్ అవ్వకూడదు అని చెప్పేసి అదే బలంగా కోరుకున్నాను నేను. సో ఇక్కడైతే అయిపోయింది. నేను అందరికీ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరి దగ్గర నేనైతే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళే తీస్తున్నారు వీడియో, ఎవరు తీస్తున్నారో కూడా నాకైతే తెలీదు. సో ఇంకా వాళ్ళు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు, ముడి వేసేసుకొని. ఇంకా అది అయిపోయింది, ఎక్కడో పెట్టేశారు, నాకైతే తెలీదు. సో ఇంకా ఫ్రంట్ ఇక్కడ పసుపు కొమ్ములు వేసుకొని రెడీ చేసుకున్నాం కదా, ఇంక వచ్చిన వాళ్ళందరూ ఇద్దరిద్దరు చప్పున దంచుతున్నారనమాట. పూర్వకాలం ఉండే వాళ్ళకే మంచిగా బలం ఉంటుంది అంటారు కదా, అదైతే నిజంగా చాలా కరెక్ట్. అప్పుడు మనం తినే తిండి వేరు, అప్పుడు గాలి వేరు, అప్పుడు అంతా వేరు, ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయింది కదా. సో వచ్చిన వాళ్ళందరూ ఇద్దరిద్దరు చప్పున అలా దంచుతూ ఉన్నారనమాట. అప్పటికైతే నేనే తీసేసుకున్నాను ఇంకా ఫోను, మన పని ఏమి ఉండదు కదా. నేను తీసుకొని వాళ్ళని చూడమని చెప్తున్నాను అనమాట. నేనే స్క్రీన్ వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి, నవ్వండి అని చెప్పి వచ్చిన వాళ్ళు అలాగా దంచుతూ ఉన్నారు. ఇంకా లోపల కూర్చోవడము, ఎండలు కదా ఆ టైంకి మంచిగా ఇంకా తాంబూలాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకోమన్నాము, కూర్చున్నారు, మాట్లాడారు. ఇంకా నేను లోపల అందరూ ఉన్నప్పుడు క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. ఓ పక్క కోసం డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు ఆసి. థ్యాంక్స్ ఆంటీ. ఇక్కడ పాపం నా కోసం వాళ్ళు దంచుతున్నా సరే నేను చూడమంటున్నాను, అలా చూస్తున్నారు. ఇంకా ఆ రోజు దసరా ఒకటి, అందులోనూ సాటర్డే కదా. ఎవరింట్లో వాళ్ళ ఫెస్టివల్ చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి, అన్ని పిండి వంటలు స్పెషల్స్ అన్నీ చేసుకోవడానికి ఫుల్ బిజీ ఉన్నా సరే ఎర్లీ మార్నింగే లెగిసి వాళ్ళ పనులన్నీ చేసుకొని, నా మొత్తం కూడా మార్నింగే వచ్చిన టైంకి వచ్చారు అందరూ. చక్కగా ఎవరు మిస్ అవ్వలేదు, అందరూ వచ్చి అన్నీ మంచిగా జరిపించారు. సో మొత్తానికి ఏ ప్రాబ్లం లేకుండా అంత పీస్ఫుల్గా జరిగింది. ఇంకా లాస్ట్లో 2 ఫొటోస్ కూడా తీసేసుకున్నాను. సో ఇప్పటి నుంచి మనం షాపింగ్ అంతా స్టార్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు దాకా అసలు ఏం కొనకూడదు అంటారు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి బట్టలన్నా ఏవైనా సరే మేము స్టార్ట్ చేయాలి. సో విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం అయితే చాలా సక్సెస్ఫుల్గా ఎండ్ అయింది.